హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొదట్లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడ నుండైనా కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చా అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో ఆన్లైన్ పేమెంట్స్ వచ్చి ఎవరైనా ఎక్కడికైనా డబ్బులు ఆన్లైన్ లో పంపవచ్చు అన్నప్పుడు చాలా మంది భయపడ్డారు. అలాగే మొదట్లో ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పుడు ఇంట్లో నుండే మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు అన్నప్పుడు చాలా మంది నమ్మలేదు. ఇలా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మొదట్లో ప్రజలు వాడాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు అవి మన జీవితంలో ఒక భాగమైపోయాయి. దాదాపు ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరొక కొత్త టెక్నాలజీ వచ్చింది. అదే బిట్కాయిన్ అనబడే క్రిప్టో కరెన్సీ. ఎప్పటిలాగానే ప్రజలు దీనిని వాడడానికి భయపడుతున్నారు. కానీ భవిష్యత్తులో ఇదే అసలైన మనీ అవ్వవచ్చు. ఈ బిట్కాయిన్ని మనం చూడలేం, తాకలేము, అంతా ఇంటర్నెట్లోనే ఉంటుంది. బిట్కాయిన్ వచ్చిన మొదట్లో అసలు దీనికి విలువ ఉండేది కాదు. 5-6 రూపాయలకు కూడా ఒక బిట్కాయిన్ వచ్చేసేది. కానీ ఇప్పుడు ఒక్కొక్క బిట్కాయిన్ విలువ 53,61,943 రూపాయల 60 పైసలు. ఈ వీడియోలో బిట్కాయిన్ ఇంతలా ఎందుకు పెరుగుతుంది, ఈ బిట్కాయిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇది ఫ్యూచర్ కరెన్సీ అవబోతుందా, అసలు ఇండియాలో ఇది లీగలా ఇల్లీగలా, దీనిని కొనాలా వద్దా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలా బిట్కాయిన్కి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. నాగరికత మొదలైనప్పటి నుండి కూడా డబ్బు అనేది చలామణిలో ఉంది. కాకపోతే మొదట్లో ఉప్పు, కాఫీ గింజలు, గవ్వలు వంటి వాటిని డబ్బుగా ఉపయోగించారు. ఆ తర్వాత బంగారం, వెండి నాణేలు వచ్చాయి. తర్వాత పేపర్ మనీ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతున్నాయి. ఎంతలా డిజిటల్ అయిందంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో కేవలం 8% మాత్రమే నోట్ల రూపంలో ఫిజికల్ మనీగా ఉంది. మిగిలిన 92% డిజిటల్ మనీనే. అలా డబ్బు అనేది ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఆ విధంగా దీని తర్వాత రాబోతున్న టెక్నాలజీ ఈ బిట్కాయిన్. అసలు ఈ బిట్కాయిన్ ఎలా వచ్చింది? 2008 అక్టోబర్లో ఆన్లైన్లో బిట్కాయిన్ వైట్ పేపర్ అనే 9 పేజీల డాక్యుమెంట్ పబ్లిష్ అయ్యింది. సతోషి నకామోటో అనే వ్యక్తి దీనిని రిలీజ్ చేశాడు. దీనిలో బిట్కాయిన్ అనబడే డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాడు. అసలు ఈ సతోషి నకామోటో అనే వ్యక్తి ఎవరు? ఆడ, మగ, ఒక్కడేనా లేదా ఒక గ్రూపా అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఈ బిట్కాయిన్ మాత్రం చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేశాడు. బిట్కాయిన్ అనేది కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయబడిన మనీ. సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ అనేది ఒక ఇంటర్నెట్ మనీ. దీనికి కాయిన్లు కానీ నోట్లు కానీ ఉండవు. తాకలేము, చూడలేము. దీనిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఉదాహరణకి మన రూపీని RBI కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా ఏ దేశపు కరెన్సీని ఆ దేశపు సెంట్రల్ బ్యాంకులు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ బిట్కాయిన్ అలా కాదు. ఏ దేశానికి చెందింది కాదు. దీని మీద ఎవరికి అథారిటీ ఉండదు. దానికంటూ ఒక ఆర్గనైజేషన్ లేదు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే ఉదాహరణకి ఇంటర్నెట్ ఉంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడ నుండైనా ఏ సమాచారం కావాలన్నా తెలుసుకోవచ్చు. అది డీసెంట్రలైజ్డ్. అలాగే బిట్కాయిన్ కూడా ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడికైనా కూడా ఎంత అమౌంట్ అయినా పంపుకోవచ్చు. మన రూపాయికి 100 పైసలు ఎలాగో అలా ఒక బిట్కాయిన్కి 10 కోట్ల సతోషీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరికైనా 1000 రూపాయలు పంపాలి అంటే దానికి తగ్గ సతోషీలు పంపితే సరిపోతుంది. సతోషి నకామోటో ఈ బిట్కాయిన్ క్రియేట్ చేసినప్పుడు ఒక రూల్ని పెట్టాడు. అది ఏంటంటే కేవలం 21 మిలియన్ అంటే 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే ఉండాలి అని. అంతకుమించి ఒక్క బిట్కాయిన్ క్రియేట్ చేయడానికి లేదు. ఈ ఒక్క రూల్ పెట్టడం వల్ల దీనికి డిమాండ్ పెరిగి దీని ప్రైస్ పెరుగుతూ ఉంది. అదే ఎన్ని కావాలంటే అన్ని బిట్కాయిన్ క్రియేట్ చేయగలిగితే అవి ఈజీగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటికి విలువ ఉండదు. అందుకే ఇలా ఒక లిమిట్ పెట్టాడు. ఇంతకు అసలు ఈ బిట్కాయిన్ ఎలా క్రియేట్ అవుతాయో చూద్దాం. దీనికోసం బిట్కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ఉంది. అంటే మనం ఎవరికైనా డబ్బు పంపిస్తే మధ్యలో బ్యాంక్ గానీ లేదా వీసా వంటి కంపెనీలు గానీ మీడియేటర్ గా ఉంటాయి. ఇవి ట్రాన్సాక్షన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాయి. కానీ బిట్కాయిన్ మధ్యలో మీడియేటర్లు గానీ ఆర్గనైజేషన్ గానీ ఎవరు ఉండరు. అందుకోసం ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి మధ్యలో బిట్కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ని పెట్టాడు. ఈ మైనింగ్ ప్రాసెస్ ని చేసే వారిని మైనర్లని అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి. అది ట్రాన్స్ఫర్ అయ్యే గ్యాప్లో
ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఉండే ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ మైనర్లు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఆ బ్లాక్ ని బ్లాక్ చైన్ అనే లెడ్జర్ నెట్వర్క్ కి యాడ్ చేస్తారు. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక పొద్దుల చిట్టా లాంటిది. ప్రపంచంలో ఎవరికి బిట్ కాయిన్లు పంపినా ఆ ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్ లో ఉంటుంది. ఇది కేవలం ఏదో ఒక కంప్యూటర్ లో ఉండదు. ప్రపంచంలో ఎన్ని వేల మంది అయితే మైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి నెట్వర్క్ లో బ్లాక్ చైన్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదే బిట్ కాయిన్ లో ఉండే అద్భుతం. ఎందుకంటే ఎవరు కూడా ఈ బిట్ కాయిన్ లో ట్రాన్సాక్షన్ యాడ్ చేయడం కానీ లెక్కలు మార్చేసి ఫ్రాడ్ చేయడం కానీ అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక కంప్యూటర్ ని హ్యాక్ చేయవచ్చు, కానీ బ్లాక్ చైన్ నెట్వర్క్ లో ఉండే మొత్తం కంప్యూటర్లనే హ్యాక్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అందుకే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఈ విధంగా ఒక బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా బిట్ కాయిన్ మైనర్లో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వాటిని బ్లాక్స్ గా మార్చి బ్లాక్ చైన్ కి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ ని బిట్ కాయిన్ మైనింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు గాను బహుమతిగా కొన్ని కొత్త బిట్ కాయిన్స్ క్రియేట్ అవుతాయి. వాటిని బిట్ కాయిన్ మైనర్లు ఉపయోగించుకుంటారు. ఇలా ఒక బ్లాక్ ని బ్లాక్ చైన్ కి యాడ్ చేస్తే 12.5 బిట్ కాయిన్స్ వస్తాయి. మరి ఈ బిట్ కాయిన్స్ మైనింగ్ మనం కూడా చేయవచ్చా అంటే అది చాలా కష్టమైన పని. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద కంప్యూటర్ సర్వర్లు ఉపయోగించాలి. వాటికి అయ్యే కరెంట్ బిల్లు లక్షల్లో ఉంటుంది. ఆ సర్వర్ల నుంచి విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. వాటికి కూలింగ్ సిస్టమ్ ఉండాలి. సతోషి నకమోటో దీనిని ఎలా డిజైన్ చేశాడంటే ఎక్కువ మంది మైనింగ్ చేసే కొద్దీ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా వచ్చే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కష్టంగా వచ్చే విధంగా చేశాడు. అలాగే మైనింగ్ చేసే వాళ్ళకు బహుమతిగా వచ్చే బిట్ కాయిన్ సంఖ్యలను కూడా తగ్గించేశాడు. బిట్ కాయిన్ వచ్చిన మొదట్లో సాధారణంగా మన దగ్గర ఉండే ల్యాప్టాప్ నుండి కూడా మైనింగ్ చేసేయొచ్చు. బిట్ కాయిన్ మైనర్ల సంఖ్య పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా కష్టంగా మారడంతో కంప్యూటర్ సర్వర్లను ఉపయోగించవలసి వచ్చింది. అలాగే స్టార్టింగ్ లో ఒక బ్లాక్ ని బ్లాక్ చైన్ కి యాడ్ చేస్తే వాళ్ళకి 50 బిట్ కాయిన్లు వచ్చేవి. తర్వాత ఆ సంఖ్య 25కు పడిపోయింది. ఇప్పుడు 12.5గా ఉంది. త్వరలో ఇది 6.2 బిట్ కాయిన్స్ గా మారిపోతుంది. ఇలా మైనింగ్ చేసే వాళ్ళకి కొత్త బిట్ కాయిన్లు క్రియేట్ అయ్యి వాళ్ళకి బహుమతిగా వచ్చి అవి అలా చలామణిలోకి వస్తాయి. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే క్రియేట్ అయ్యేలా ఒక లిమిట్ పెట్టాడని. ఇప్పటికి సుమారుగా 1,70,00,000 బిట్ కాయిన్లు చలామణిలో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఈ మైనింగ్ ద్వారా క్రియేట్ అవ్వాల్సిందే. అయితే చిట్ట చివరి బిట్ కాయిన్ క్రియేట్ అయ్యేసరికి 2140వ సంవత్సరం అవుతుందట. అది సరే, ఇప్పుడు డబ్బు ఉంది కదా, మళ్ళీ బిట్ కాయిన్ వల్ల ఉపయోగం ఏంటి అనే సందేహం వస్తుంది. బిట్ కాయిన్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కరెన్సీ ఇదే, పేమెంట్స్ చేసే నెట్వర్క్ కూడా ఇదే. ఉదాహరణకి మన రూపీ ఉందనుకోండి, అది కరెన్సీ, కానీ డబ్బులు పంపే పేమెంట్ నెట్వర్క్ కాదు. అలాగే మనం ఉపయోగించే ఫోన్పే, వీసా వంటి పేమెంట్స్ నెట్వర్క్స్ ఉన్నాయి, కానీ అవి కరెన్సీ కాదు. కానీ బిట్ కాయిన్ విషయానికి వస్తే డబ్బు అదే, పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా అదే. సో దీనిలో ఇక మధ్యలో థర్డ్ పార్టీ ఉండదు. కాబట్టి హ్యాక్ చేయడం చాలా కష్టం. అలాగే చాలా వరకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి. బిట్ కాయిన్ కనుక మొత్తం వాడకంలోకి వస్తే సంవత్సరానికి సుమారుగా $200 బిలియన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సేవ్ అవుతాయట. అంతేకాదు విదేశాల్లో ఉన్న బంధువులకి ఎవరికైనా డబ్బులు పంపాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ పెట్టిన కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. కానీ బిట్ కాయిన్లో అలాంటివేమీ ఉండవు. ఎంత డబ్బైనా ఎవరికైనా పంపవచ్చు. అలాగే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బు పంపిన వ్యక్తి ఎవరికి పంపారో అనేది కూడా ఎవరికి తెలీదు. ఎంత డబ్బైనా పంపుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ క్రిమినల్స్, ఇల్లీగల్ కి, వ్యాపారం చేసే వారికి, హ్యాకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరికి పంపారో తెలియదు, ఎవరి ఐడెంటిటీ కూడా బయటపడదు. కాబట్టి వీళ్ళంతా కూడా బిట్ కాయిన్స్ లో పేమెంట్ చేస్తూ ఉంటారు. మరి బిట్ కాయిన్ మన దేశంలో లీగలా, ఇల్లీగలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. బిట్ కాయిన్ ని ఎవరు క్రియేట్ చేశారో తెలియకపోవడం, ఎవరు దీన్ని కంట్రోల్ చేయకపోవడం, దాని ధర విపరీతంగా పెరిగిపోవడంతో RBI మొదటి నుండి కూడా బిట్ కాయిన్ తో జాగ్రత్తగా ఉండమని చెబుతూ వచ్చింది. 2018లో అయితే ఏకంగా ఇండియాలో క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం బ్యాన్ చేసింది. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు బిట్ కాయిన్ ఉపయోగిస్తున్నాయని, కొన్ని దేశాలైతే ఏకంగా బిట్ కాయిన్ ఏటీఎంలు కూడా ఉన్నాయని, అలాంటిది ఇండియాలో బిట్ కాయిన్ బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు అని 2019లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దానితో 2020 మార్చిలో సుప్రీంకోర్టు RBI క్రిప్టో కరెన్సీ మీద ఉన్న బ్యాన్ ని తీసివేయమని చెప్పి తీర్పునిచ్చింది. సో RBI క్రిప్టో కరెన్సీ మీద ఉన్న బ్యాన్ ని తీసివేసింది. కాబట్టి ఇప్పుడు ఇండియాలో బిట్ కాయిన్ కొనడం ఇల్లీగల్ కాదు. కాకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడానికి
ఎటువంటి లాస్ కానీ రెగ్యులేషన్స్ కానీ లేవు. కాబట్టి బిట్కాయిన్ కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఒకవేళ డబ్బులు పోతే ఎవరు బాధ్యులు కారు అని ఆర్బీఐ హెచ్చరిస్తుంది. సరే, ఒకవేళ మీకు బిట్కాయిన్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిట్కాయిన్ సంపాదించాలంటే 2 మార్గాలు ఉన్నాయి. 1, మైనింగ్ చేయడం, అది చాలా కష్టమైన పని. 2, బిట్కాయిన్ కొని దాచుకోవడం. దీనివల్ల భవిష్యత్తులో దీని ధర పెరిగితే మనకి కూడా లాభం వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 2010లో లాస్లో హెంజీ అనే ఒక ప్రోగ్రామర్ తన దగ్గర ఉన్న 10,000 బిట్కాయిన్లు ఉపయోగించి 2 పిజ్జాలు కొనుక్కున్నాడు. ఎందుకంటే అప్పట్లో బిట్కాయిన్లకు అసలు వాల్యూ ఉండేది కాదు. దానితో ఆ బిట్కాయిన్ని పిజ్జా కొనుక్కోవడానికి ఉపయోగించాడు. కానీ ఒకవేళ అవే బిట్కాయిన్లు కనుక అతని దగ్గర ఉంటే ఇప్పుడు ఒక్కొక్క బిట్కాయిన్ ధర 53,61,943 రూపాయల 60 పైసలు. అంటే ఇప్పుడు దాదాపుగా అతని ఆస్తి 53 లక్షల కోట్ల రూపాయలు అయ్యేది. బిట్కాయిన్ ప్రైస్ ఎలా పెరిగిందో చూడండి. ఈ బిట్కాయిన్ ధర అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి పనిచేస్తుంది. డిమాండ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. బిట్కాయిన్ సంఖ్య చాలా తక్కువగా ఉండడం, భవిష్యత్తులో ఇదే ఫ్యూచర్ కరెన్సీ అవుతుందని నమ్మడంతో చాలామంది ఈ బిట్కాయిన్ కొని దాచుకుంటున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ అంటే కేవలం బిట్కాయిన్ మాత్రమే కాదు. బిట్కాయిన్ లాంటివి ఇప్పుడు సుమారుగా 4,186 డిజిటల్ కరెన్సీలు ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా బిట్కాయిన్ కొనాలంటే మన దేశంలో వాజ్రాక్స్, జప్పై వంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. మీరు వాటిలో లాగిన్ అయ్యి 500, 1000 ఇలా మనం దగ్గరున్న డబ్బును బట్టి బిట్కాయిన్లో కొంత పార్ట్ను కొనవచ్చు. చివరిగా మనం బిట్కాయిన్ కొనాలా వద్దా, దానిలో 2 అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 2008-9 కాలంలో అంటే బిట్కాయిన్ వచ్చిన మొదట్లో దాని ధర ఆల్మోస్ట్ 5-6 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఒక బిట్కాయిన్ ధర 53 లక్షలు. కాబట్టి మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొత్తానికి బిట్కాయిన్ మాయమైపోయినా, లేదా మన ఇండియాలో బ్యాన్ చేసినా, లేదా బిట్కాయిన్ ప్రైస్ 0 అయిపోయినా పర్వాలేదు అనుకున్న వారు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఒకేసారి ఎక్కువ డబ్బు కాకుండా అప్పుడప్పుడు 100 రూపీస్, 500 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని మొత్తం బిట్కాయిన్ కొనవలసిన అవసరం లేదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక బిట్కాయిన్కి 10 కోట్ల సతోషీలు ఉంటాయని. అలా 100 రూపీస్కి ఇన్ని సతోషీలు వస్తే అన్ని కొనుక్కోవచ్చు. అసలు ఈ రిస్క్ మనకెందుకు, ఈ ఇన్వెస్ట్మెంట్ వద్దు అనుకుంటే ఇంకా మంచిది. కానీ ఒకవేళ పొరపాటున ఒక 5-10 సంవత్సరాల్లో ఒక బిట్కాయిన్ ప్రైస్ 1 కోటి రూపాయలు చేరుకుంటే అప్పట్లో కొని ఉంటే బాగున్నాం అని కూడా బాధపడతాం. కాబట్టి బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయం చేసుకోండి. అలాగే బిట్కాయిన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కుమార్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్.